ఫ్రెండ్స్, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అత్యంత చర్చనీయంగా ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం జరిగింది. ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసినట్టుగా కనీవిని ఎరుగని రీతిలో ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జరిపించాడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహంగా ఈ పెళ్లి రికార్డులకు ఎక్కనుంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు, సంగీత్తో పాటు ఇతర కార్యక్రమాలకు 100 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు పెళ్లికి 1000 కోట్లు ఖర్చు చేశారు. అక్షరాల 5000 కోట్లు. ఇది ప్రిన్సెస్ డయానా చార్లీ వివాహం కంటే ఎక్కువ. ప్రిన్సెస్ డయానా వివాహానికి ఆయన ఖర్చు 1360 కోట్లు, పెళ్లికైన ఖర్చు 2500 కోట్లు కాగా ప్రీ వెడ్డింగ్ పార్టీలకైన ఖర్చు 2500 కోట్లు. ఈ రకంగా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఇదే అని చెప్పాలి. మరి గిన్నీస్ రికార్డులు వాళ్ళేమన్నా అంబానీలను సంప్రదిస్తారేమో వేచి చూడాలి. ఫ్రెండ్స్, అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల నుంచి ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే పెళ్లి ఇప్పుడు జరగ్గా ముందస్తు వేడుకలు ఎప్పుడూ మొదలయ్యాయి. మొదట గుజరాత్ జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిపిన సంగతి మనకు తెలిసిందే. తర్వాత ఇటలీలో గ్రాండ్ క్రూయిజ్లో రెండోసారి పెళ్లి ముందస్తు వేడుకలు జరిగాయి. ఇప్పుడు ముంబైలో పెళ్లితో ముగిసింది. ఇంకా జూలై 13న ఆశీర్వాద్ అన్ని రంగాల నుంచి దిగ్గజాలు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాగా ముఖేష్ అంబానీ 1000 కోట్లతో ఖర్చు చేశారు. అయితే ఇక్కడే తెలియని విషయం ఏంటంటే అంబానీ తన నెట్వర్క్ నుంచి పెద్ద మొత్తం ఏం ఖర్చు చేయలేదని తెలుస్తుంది. అంబానీ కుటుంబం ఈ పెళ్లి వేడుకల కోసం మొత్తం తమ నికర సంపదలో కేవలం 0.5% మాత్రమే వెచ్చించిందని ఎన్సీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ నితిన్ చౌదరి తన అనాలిసిస్ రిపోర్ట్లో వెల్లడించారు. అయితే సగటు భారతీయ కుటుంబాలు తమ సంపదలో ఇంతకంటే పెద్ద మొత్తమే ఖర్చు చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉదాహరణకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు నికర సంపద ఉన్న భారత కుటుంబీకులు తమ పిల్లల పెళ్లి కోసం 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక ఇదే 10 కోట్ల వరకు సంపద ఉన్న వారు దాదాపు 1.5 కోట్ల వరకు పిల్లల పెళ్లి కోసం వేచిస్తున్నారని చెప్పారు. ఇది వారి మొత్తం సంపదలో చూసినట్లయితే కనీసం 5 నుంచి 10% వరకు ఉన్నాయని, అదే అంబానీ మాత్రం తన సంపదలో 0.5% మాత్రమే కుమారుడు అనంత్ పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో సింగర్లు, డాన్సర్లు, నటీనటులు, క్రీడా, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు ఎందరో వచ్చినా మొత్తంగా దాదాపు 5000 కోట్ల వరకు మాత్రమే ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. ఇది 0.6 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందన్నమాట. ఇక అంబానీ మొత్తం సంపద 123.5 బిలియన్ డాలర్లుగా ఉండగా అందులో 0.6 బిలియన్ డాలర్లు అనేది కేవలం 0.5% మాత్రమే అని చాలా మంది పేర్కొంటున్నారు. రాధికా మర్చెంట్ ఎవరో తెలుసుకుందాం. వీరెన్ మర్చెంట్ శైలా మర్చెంట్ కుమార్తె. వీరెన్ ఎన్కోర్ హెల్త్ కేర్ CEO. ముఖేష్ అంబానీకి చాలా ఏళ్ళుగా సన్నిహితుడు. అదే సమయంలో రాధిక, ఈషా అంబానీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇరు కుటుంబాలు మంచి సన్నిహితం ఉంది. అనంత్ అంబానీ లేడీలో క్లాసికల్ డాన్సర్ కూడా. ఆమె గురు భావన దగ్గర నుంచి నృత్యం నేర్చుకుంది. అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి తన చదువును పూర్తి చేశాడు. అప్పటి నుంచి జియో ప్లాట్ఫారం, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాల్లో రిలయన్స్ ఇండస్ట్రీలో పనిచేశాడు. అనంత్ అంబానీ ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి బోర్డ్ ఆఫ్ ఎన్కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే అనంత్ అంబానీ చనిపోయేవాడంట. వేల లక్షల కోట్లకు వారసుడైన అనంత్ అంబానీ ఎందుకు బరువు తగ్గడం లేదు? మంచి పోషకాహారం తినే అవకాశం ఉన్నా, ప్రపంచంలో ఏ ఆసుపత్రిలోనైనా సరే చికిత్స పొందే శక్తి ఉన్నా, ఇంత ఆస్తి ఉండి కూడా అనంత్ ఎందుకు ఇలా అధిక బరువుతో బాధపడుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. అతను లావ్ అవ్వడం వెనుక ఉన్న కారణం తెలిస్తే అయ్యో పాపం అనకమానరు. అతని కష్టం పగోడు కూడా రాకూడదని అనుకుంటారు. అసలు ఇంతకీ అనంత్ ఎందుకు అలా బరువు పెరుగుతూ ఉంటాడు? కొన్నేళ్ల క్రితం పూర్తిగా బరువు తగ్గి స్లిమ్ గా సినిమా హీరోలుగా మారిన కుర్రాడు మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు లావ్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ముద్దుల బిడ్డగా పెరిగిన అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆస్తమా సమస్య వల్ల అతని శ్వాసకోశ నాళాలు ఉబ్బుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, ఉపశమనం పొందేందుకు అనంత్ స్టెరాయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్తమా ఇబ్బందులను రక్షణగా డాక్టర్ల సూచన మేరకు స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్కు బాగా ఆకలి పెరిగింది. దీంతో పాటు బరువు కూడా విపరీతంగా పెరిగాడు. ఈ విషయాన్ని స్వయంగా అనంత్ తల్లి నీతా అంబానీనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ప్రీ వెడ్డింగ్ సందర్భంగా తన ఆరోగ్యం గురించి అనంత్ చెబుతుంటే ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఉన్న కన్న కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే కన్నపేగు తల్లడిల్లిపోతుంది కదా అంటూ నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి జాలి చూపించారు. అనంత్ అంబానీ ముందుగా చాలా లావుగా ఉండేవాడు. తర్వాత ఒకసారిగా సన్నమై అందరికీ శాకిచ్చాడు. దీంతో ఓ సందర్భంలో నీతా అంబానీ ఓసారి ఆస్తమా ట్రీట్మెంట్ కారణంగానే అనంత్ అంబానీ బరువు పెరగడానికి తెలిపారు. మరి ఈ నేపథ్యంలో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందు రోజుల్లో 208 కిలోల బరువు ఉండేవాడు అనంత్. తర్వాత సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ దగ్గర 18 నెలల పాటు ట్రైన్ తీసుకుని దాదాపు 108 కేజీలు తగ్గి అందరికీ శాకిచ్చాడు. యోగా, ఫంక్షనల్ ట్రైనింగ్, కార్డియో వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ వంటి వర్కౌట్స్ ద్వారా తన ఫిట్నెస్ గోల్స్ రీచ్ అయ్యాడు. అనంత్ అంబానీ ఊబకాయం వెనుక ఉబ్బసం సమస్యకు వాడే స్టెరాయిడ్స్ కూడా కారణమని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆస్తమా కారణంగా ఎవరు బరువు పెరగరు. దీనికోసం వాడే మందులు కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి.
కారణమవుతాయి. ఆస్తమాకి ఇచ్చే కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు ఆకలిని పెంచి బాడీలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తాయి. ఇది బాడీలో నీరు నిలిచిపోయేలా చేస్తాయి. వీటి కారణంగా బరువు పెరుగుతారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి ఎంతో సంతోషంగా రాధికా మర్చెంట్ ని పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సంపన్నుడు బిలియనర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి. అయితే భారత్లో ఘనంగా వివాహాలు జరుపుకోవడానికి గల కారణాన్ని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రముఖుల్లో ఒకరైన అనంత్ అంబానీ ఘనంగా పెళ్లి వేడుకల్లో నిమగ్నం అయ్యారు. పెళ్లికి ముందు 2 ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా జరిగాయి. అందులో ఒకటి అంబానీ కుటుంబం మూలాలున్న గుజరాత్ లోని జామ్నగర్ లో జరగగా రెండోది ఇటలీలో జరిగింది. నిశ్చితార్థం సమయంలో తన పెళ్లికి సంబంధించి అన్ని వేడుకలు భారతదేశంలోనే ఉంటాయని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. వివాహ వేడుక భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుందని అనంత్ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వెడ్ ఇన్ ఇండియా పిలుపుతో తాను స్ఫూర్తిని పొందానని అనంత్ అంబానీ తెలిపారు. చాలా మంది వారి పెళ్లి వేడుకల కోసం విదేశాలను ఎంచుకుంటే అనంత్ అంబానీ మాత్రం తన వివాహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఒకటిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం భారతదేశం ఇప్పటి వరకు చూడని అతిపెద్ద రాయల్ వెడ్డింగ్ లో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది. ఈ పెళ్లి భారతీయ సంస్కృతితో అతిపెద్ద దృశ్య విందుగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థలో ఈ పెళ్లి సృష్టించే ప్రభావం చాలా పెద్దది. ముంబైలో జరిగే ఈ వివాహం ద్వారా కళాకారులు, సాంస్కృతిక టాలెంటెడ్స్, డిజైనర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. పెళ్లికి ముందు జరిగిన వేడుకల కోసం 6 నెలల పాటు 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించాయి. ఇందులో కుక్కులు, డ్రైవర్లు, ఆర్టిస్టులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. జామ్నగర్, రాజ్కోట్ అలాగే సమీప ప్రాంతాల్లో పర్యాటక వృద్ధిని కూడా ఈ సంఘటనతో ప్రస్తావించాలి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ఈ నెల జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ BKCలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లితో పాటు ఈ 3 రోజులు పెళ్లి వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వివాహ వేడుక వచ్చే అతిథుల కోసం కనీవినేని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను తీసుకొచ్చేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్లు, 100కు పైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. జూలై 14వ తేదీన రిసెప్షన్ తో పాటు ఈ పెళ్లి వేడుకలు ముగుస్తాయి. అప్పటి వరకు VIPలకు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. నిశ్చితార్థం మొదలుకొని రిసెప్షన్ వరకు మొత్తం ఈ పెళ్లికి అవుతున్న ఖర్చు దాదాపు 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే చాలా మంది రిలయన్స్ ఉద్యోగులు తమకు అందించిన గిఫ్ట్ బాక్స్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రెడ్ కలర్ లో ఉన్న ఈ గిఫ్ట్ బాక్స్లలో గోల్డ్ కలర్ అక్షరాలతో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గురించి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రాసినట్లు ఉంది. మన దేవుళ్ళు దేవతల ఆశీర్వాదంతో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నామని అందులో పేర్కొన్నారు. ఈ బాక్స్ లో స్వీట్లు, సిల్వర్ కాయిన్తో పాటు మిక్సర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ లో పనిచేస్తున్నందుకు ప్రోత్సాహకులని ఉద్యోగిని తానియా రాజ్ ఈ వీడియోలను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా కొన్ని నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం 3 రోజుల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని అందులో ఉంది. మొత్తం 3 రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడ కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. వివాహ వేదిక సమీపంలోని రోడ్లను ఈ 3 రోజులు మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ఈవెంట్ల కోసం వాడతారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో దీనిపై స్థానికులు, నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు పెళ్లి వేడుకకు వస్తుండటంతో ఈ వేడుకను పబ్లిక్ ఈవెంట్ గా గుర్తిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి వేడుక వల్ల బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని హోటల్ గదులు అద్దెకు అమాంతం పెరిగిపోయాయి. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, ఆగర్భ శ్రీమంతుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. 7 నెలల క్రితం మొదలైన వేడుకలు ఈ నెల 14వ తేదీతో ముగిశాయి. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది అనంత్ రాధికా పరిణయానికి హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ మొదలు పరిణయ వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో జరిగాయి. తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని అభవిష్యతి అనే రీతిలో జరిపిస్తున్న ముఖేష్ అంబానీ ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనే విషయంపై చర్చ జరుగుతుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ లో జరిగిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు మార్చ్ లో గుజరాత్ లోని జామ్నగర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తో మొదలయ్యాయి. ఈ నెల 12న వారి పరిణయం జరిగింది. 13, 14 తేదీలో రిసెప్షన్ జరిగాయి. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రపంచ నలుమూల నుంచి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు అనంత్ రాధికా పరిణయానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి 5,000 కోట్లు ఖర్చయిందని నెట్టింట్లో పోస్ట్ వైరల్ గా మారింది. ఇది ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం 0.5% మాత్రమే అని ఆ పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్ చేసిన నెటిజన్ల కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. సుమారు 1000 నుంచి 2,000 కోట్లు అంచనా ఉన్నాయని, కానీ 5,000 కోట్లు ఖర్చు చేశారా, మైండ్ బ్లోయింగ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంబానీలు రోజు 3 కోట్లు ఖర్చు పెడితే వాడి సంపద వారికి 962 సంవత్సరాల వరకు వస్తుందని ఒక ఆర్టికల్ చదివానని ఒక యూజర్ కామెంట్ చేశాడు. 3 కోట్లు జస్ట్ బేసి వెళ్తేనే మరొకరు అన్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో మొదలైన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు పెళ్లి రిసెప్షన్ తో ముగిశాయి. యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కిమ్ కార్దాషియన్, సామ్సంగ్ CEO ఆంట్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కావడం కోసం అప్పుడు ముంబైకి చేరుకున్నారు. ఫ్రెండ్స్, వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా తప్పకుండా వీడియో క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.